అవునమ్మాయ్, ఇందాక ఏదో ఆవేశంగా మాట్లాడావు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పమ్మా, ఏమన్నావో? అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏం వినలేదా? ఇది లేకపోతే వినిపించదు కదమ్మా. ఇంతకీ ఏమన్నట్టు నువ్వు? తనేమనలేదు సార్. ఈ సంతకం ఏదో ఇందాకే అడిగితే పెట్టేదాన్ని కదా అంటుంది, అంతే. లేదు లేదు లేదు, ఏదో ఆవేశంగా మాట్లాడినట్టు అనిపించింది. అవును సార్. చెప్పమ్మా, ఆగిపోయారే? ఏం లేదులేండి, వెళ్ళిపోండి. అలాగే 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 అలాగే. మంచి అమ్మాయి, చూడచక్కని జంట. ఏంటో ఈ మిషన్ లేకపోతే వినపడి చావదు, కానీ ఏదో అన్నారని మాత్రం అనిపిస్తుంది. నలుగురు కలిసి 4 మాటలు మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది అనటానికి వీళ్లే ఉదాహరణ. సంపదని కాదనుకున్న వాళ్లే కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. బాగా కలిసిపోతారు. 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, అప్పటికి ఇంకా బాగా కలిసిపోతారు. సంపదేంటి వాళ్ళతో కలిసిపోవడం ఏంటి? కొంపదీసి మారిపోయిందా? ఎక్కడికే బయలుదేరావు? ఇంట్లో ఎక్కడ పళ్ళు అక్కడే ఉన్నాయి, పోయి ఆ పళ్ళు చూడు. పో. కళ్యాణి, బాబుని కొంచెం పడుకోబెట్టమ్మా. సంపద లోపల ఏం చేస్తుందో చూడాలి. నీకిదేం పోయి కాలం అని గదు, మాట కూడా చెప్పకుండా ఎట్టా వచ్చేసినావు? నువ్వు వేడే ఉంటావని అనుమానం వచ్చి నేను కూడా నేరుగా ఏడకే వచ్చిన. నువ్వు ఆ శౌర్య కంట్లో గాని పడితే బతకనిస్తాడంట్రా, ఏడకొచ్చుండావు. సంపద హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిందేమో అని అనుమానంగా ఉందమ్మా, తనతో మాట్లాడాలి. పల్లవికి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పుండానులే, నువ్వేం ఆత్ర పడబాక. అమ్మా, మీరు నన్ను కూడా ఇంట్లో ఉండనిచ్చేలా లేరు.
మా పరిస్థితి బాగాలేకపోతే నువ్వుగాక ఇంకెవరు చూసుకుంటారమ్మీ? మీ బాధలు వినే అనుపమమ్మ కలెక్షన్ డబ్బులు కొట్టేసి తీసుకొచ్చాను. తీసుకోండి. ఇదిగో, ఇది నా కొత్త నంబర్. అరే, నీ పేరు మీదంటే దొరికిపోతావు కదరా. అందుకే ఫ్రెండ్ పేరు మీద తీసుకున్నాను. అర్జెంటుగా నాకు సంపదతో ఫోన్ చేయించు. అలాగే నేను చేయిస్తాను, కానీ ఎవరూ చూడకముందే మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మ వెళ్ళమ్మా, వెళ్ళండి. కళ్యాణి, బాబుని నువ్వే చూసుకోవాలి. సంపద మన మీద కోపంతో ఇంటికి వచ్చిందే కానీ బాబు మీద ప్రేమతో కాదు. అలాంటిది బాబుని బాగా చూసుకుంటుంది అంటే నమ్మలేం. అవును ఆఫీసా, మా గొడవలో పడి కన్నయ్యని పట్టించుకోలేదు. వాడి గురించే పాలు కాస్తున్నాను. కన్నయ్యనే కాదు, మిమ్మల్ని కూడా నేనే చూసుకోవాలి. అది చేసే తిండి తింటే మీ ఆరోగ్యం ఏమైపోవాలి? 10 మినిట్స్లో మీకు ఏదైనా చేసి పెడతాను. ఎవ్వరూ చూడకుండా తినేయండి. ఏం అవసరం లేదు. నా భర్తకి నువ్వు వంట చేసి పెట్టడం ఏంటి? నేనే చేసి పెడతాను. ప్రతిసారి వంకాయ కూరలా అయిపోతుంది అనుకోకు. ఏమండి, మీరు వెళ్ళండి. మీకోసం నేనే వంట చేసి పెడతాను. పల్లవి, ఈయనకేదైనా పనున్నప్పుడే నేను గుర్తొస్తాను. పల్లవి, పల్లవి. ఆ, ఏంటండి? అమ్మ నీతో చెప్పమని చెప్పింది, జాగ్రత్తగా విను. రేపు సోమవారం గుర్తుందా? ఆ, గుర్తుంది. పద్ధతిగా శివ పూజకి మందార పూలు, బిళవపత్రాలు తెచ్చిపెట్టమంది. ఉదయానికల్లా ఉండాలి. అలాగేనండి. ఈ మాట చెబుదామని పిలిచాను. సంపదకి తమ్ముడి విషయం ఎలా చెప్పాలి? ఏం సంపద, బాగా కష్టపడుతున్నట్టున్నావు? తప్పుద్దా మరి? పెట్టారుగా 2 వారాల గడువు. సరేలే సంపద, నువ్వే కోరొచ్చావు కదా. అదే నీకు లేకుంటే వస్తావా ఏంటి? వచ్చేటప్పుడు అనిపించలేదు, కానీ వచ్చాక అర్థమవుతుంది ఎందుకు వచ్చానా అని. పెద్దగా అనక మాట, అది కూడా వాళ్ళకి అవకాశం అవుతుంది. అది నిజమేలే. కళ్యాణి, రెడీ అయిపోయావా? అబ్బా, ఎంత చక్కగా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. ఉండు. దిష్టి తగిలేంత ఏం రెడీ అయ్యానమ్మా? ఎప్పట్లాగే రెడీ అయ్యానంతే కదా. ఎప్పుడూ రెడీ అవ్వడం వేరు,
కాలేజ్కి వెళ్తున్నాను, అట్నుంచటే ఆఫీస్కి వెళ్తాను. ఏ బాధ్యతలు లేకుండా మొదటిసారి కాలేజ్కి వెళ్తున్నావు కదా, ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఉండమ్మా, దిష్టి తీస్తాను. రోజు వెళ్తుంది కదమ్మా, ఇప్పుడు దిష్టి తీయడం ఎందుకు? రోజు వెళ్ళడం వేరు, ఈ రోజు వెళ్ళడం వేరు. చెప్పాను కదా, ఏ బాదరబందీ లేకుండా తన ఇష్టానుసారం వెళ్తోందని. అవునులేమ్మా, భర్త, బిడ్డ, అత్త, మామ ఇవేమీ లేవు కదా, తనిష్టం. నీ పనేదో నువ్వు చేసుకోవచ్చు కదా. రవ్వ ఉప్మా చేస్తానని చెప్పి నేడు ఉప్మా చేసావు. నా కర్మకి అందరూ దాపరిస్తారు. కాలేజ్కి వెళ్దామంటే అమ్మా, ఈ రోజు క్యాబ్స్ కి సెలవు, ఆటోలు బంద్. అయ్యో అవును బాజీ, నన్ను కాలేజ్ దగ్గర కొంచెం డ్రాప్ చేయవా? లేదమ్మగారు, కార్ అసలు బాగలేదు. క్లీన్ చేయాలి, సర్వీసింగ్ చేయాలి, చాలా పని ఉంది. దాంట్లో పోవడం కంటే ఓ చెత్తబండ్లో పోవడం బెస్ట్ అమ్మా. అయ్యో బాజీ బాజీ. అలాగే పంపిస్తాను. ఓకే ఓకే. బాబాయ్ బాబాయ్, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? అయ్యో లేదమ్మా, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నాకు కుదరదు. చెప్పండి. మావి గారు, నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? నేను పని మీద బయటికి వెళ్తున్నానమ్మా, నా కోసం వెయిట్ చేస్తున్నారు. సారీ. అమ్మా, నేను బయలుదేరుతున్నాను.
వెళ్ళు వెళ్ళు. ఈ ఇంట్లో మీరేం తప్పు చేస్తారా అని ఎదురు చూస్తున్నా. నువ్వు తనతో వెళ్ళడం ఫోటో తీసి క్షున్నారావు గారికి చూపించి భార్యగా నన్ను ఇంటికి రప్పించిన నా భర్త ఇలాంటి వేషాలు వేస్తున్నాడు అని చెప్పాననుకో, అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఫోటో తీద్దామనుకుంటున్నాను. ఏం చేద్దామని ఫోటో తీస్తున్నావే? ఇలాంటి వెధ వేషాలు లేకుండా పని చేసుకో. ఎందుకే వాడి బైక్ ఎక్కుతున్నావు? ఆఫీసర్ కాలేజ్ వరకు డ్రాప్ చేస్తాను అన్నారు. వాడు డ్రాప్ చేయడు, నువ్వు వెళ్ళు. ఆటోలు టాక్సీలు లేవు. లేకుంటే నడుచుకుంటూ వెళ్ళు. కాదంటే ఇంట్లో కూర్చో. అంతేగాని వాడి బైక్ ఎక్కి ఉన్న సమస్యలు కాదని కొత్త కష్టాలు కొంతేస్తావా? వెళ్ళు. అమ్మా అమ్మా సర్లేండి, నేను వెళ్తాను. తప్పేదేముంది? నడుచుకుంటూ మన పూల బజార్లో నుండి ఆ ట్రంక్ రోడ్డు టర్నింగ్ ఉంది కదా,